ఇక భాష్యం రామకృష్ణ ప్రజెంట్ వాళ్ళ అబ్బాయి భాష్యం ప్రవీణ్ పెదకూరపాడు ఎమ్మెల్యేగా ఉన్నారు. భాష్యం రామకృష్ణ అంటే ఆయన విద్యావేత్త, ఆయనకి మంచి పేరు ఉంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో భాష్యం రామకృష్ణ పేరు మొదటి నుంచి వినిపించింది. సో వినిపించినట్టుగానే ఆయనకి మంచి అవకాశం, సువర్ణ అవకాశం. నిజంగా పెద్దల సభకు అంటే పెద్దరికం ఉండాలి అంటారు కదా, ఈ లిస్ట్ లో చూస్తే పెద్దరికం ఉన్న ముఖ్యమైన నేతగా మనకి భాష్యం రామకృష్ణ కనిపిస్తారు. మిగిలిన వాళ్ళకి లేదా అంటే కాదు, ఫస్ట్ భాష్యం రామకృష్ణ పెద్ద వ్యక్తి, చాలా మంచి హుందాగా ఉండే వ్యక్తి, ఎప్పుడు కూడా అంటే ఆచితూచి మాట్లాడతారు, చాలా పద్ధతిగా గౌరవంగా ఉంటూ ఉంటారు. సో భాష్యం రామకృష్ణ గారికి కలిసి వచ్చిన ఏం లేదు, భాష్యం రామకృష్ణ కలిసి వచ్చిన అంశాలు ఏమీ లేవండి. పార్టీకి లాయల్ గా ఉండటం అనేది ఒకటి. రెండు, పార్టీ పరంగా నేను చెప్పాను, ఆయన కేవలం బాధ్యత తీసుకోవడమే కాకుండా పార్టీ పరంగా కొన్ని నియోజకవర్గాల బాధ్యతలు కూడా తీసుకున్నారు. కొంత పార్టీ కార్యక్రమాలు కానీ ఎన్నికల్లో కానీ కొన్ని ఆర్థిక పరమైన అంశాల నేపథ్యంలో కూడా పార్టీకి ఆయన అండగా నిలిచారు. అందుకు ఆయనకి ఇవ్వటంలో కొంత కరెక్ట్ డెసిషన్ అని అనుకుంటున్నాను. భాష్యం రామకృష్ణ, నేను అదే అంటున్నాను కదా, చింతకాయలు విజయ్కి ఇవ్వడం కూడా కరెక్ట్ డెసిషనే. భాష్యం రామకృష్ణకి, సానా సతీష్ మొత్తం అది తెలుగుదేశం పార్టీ ప్రెరోగేటివ్. ఆ ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీకి కమిటెడ్ నేతలు, అన్ని రకాలుగా ఉపయోగపడే నేతలు, భవిష్యత్ అవసరాల దృష్ట్యా పార్టీ బలోపేతానికి కూడా ఉపయోగపడే నేతలు. అందుకు ఆ ఈక్వేషన్లో ఇచ్చారు. బట్ చింతకాయల విజయ విషయంలో ఆ వీడియో వచ్చింది కాబట్టి మనం మాట్లాడాల్సి వచ్చింది. రైట్, మరో కాలర్ తీసుకుందాం. కేశవ్ రెడ్డి హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. కేశవ్ రెడ్డి గారు, కేశవ్ రెడ్డి గారు, హలో కేశవ్ రెడ్డి గారు. రైట్, ఫోన్ లైన్ డిస్కనెక్ట్ అయినట్టుంది. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే కనుక లింగంనేని రమేష్ రాజ్యసభ ఎందుకు ఇచ్చారు అని చెప్పి కాప్ కమ్యూనిటీలో కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మెగా అభిమానులు అండ్ జన సైనికులు కూడా కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉంటే నాగబాబు గారు ఒక ట్వీట్ కూడా చేశారు. అవును, చాలా దారుణం ఇన్ ద సెన్స్, చాలా అగ్రెసివ్ గా మీరు మీ పని మీరు చూసుకోండి, కామ్ గా ఉండండి, ఐ మీన్ సైలెన్స్ యువర్ టంగ్ అంటే మీరు అంటే పార్టీ ప్రెసిడెంట్ ఈస్ ఫైనల్ అని ఆయన అంటే ఆయన ఏంటంటే కొంచెం గట్టిగా చెప్తే ఇంకా ఆగుతారు అనే ఉద్దేశంలో ఆయన ఇచ్చారు. ఇంకా రచ్చ అయింది అది, కానీ అది ఇంకా ఇట్ బికేమ్ ఇష్యూ అయిపోయింది. అంటే నాగబాబు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి, కీలక నేత, ఆయన అలా రెస్పాండ్ అయ్యారు. అంటే ఆయన ఏమనుకున్నారంటే ఇది ఎక్కువ అవుతుంది కాబట్టి దీన్ని ఎక్కడో ఒక ఎండ్ కార్డు వేయాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ రాజమండ్రి సమావేశంలో కాపులకి కామన్ సెన్స్ లేదా లింగంనేని రమేష్ అంశాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడారు ఆయన. అలాగే ఇప్పుడు అక్కడ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు లింగంనేని రమేష్కి రాజ్యసభ అభ్యర్థిత్వం ఖరారు అయిపోయిన తర్వాత కొంత ఇష్యూ స్టార్ట్ అయింది. జనసేనలో కొందరు మాట్లాడటం, తర్వాత ట్రోల్ చేస్తుండడం, కాపు సమాజ వర్గంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో నిన్న నాగబాబు ఆయన ఏమనుకున్నారంటే కొంచెం గట్టిగా చెప్తే ఇవి ఆగుతారు అని అనుకున్నారు. బట్ ఆయన ఆ ట్వీట్ చేసిన తర్వాత కొంత దుమారం మరింత పెరిగినట్టుగా అయ్యింది. అంటే సరే మీరు నోరు మూసుకోవాలా అన్న అర్థం వచ్చలేదు. ప్రకాష్ రాజ్ రెస్పాండ్ అవ్వడం, యాక్చువల్గా నాగబాబు ట్వీట్ అనేది కొంచెం మీడియంగానే ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎప్పుడైతే నాగబాబు రెస్పాండ్ అయ్యారో, ప్రకాష్ రాజ్ రెస్పాండ్ అయ్యారో, దెన్ ఇట్ బికెమ్ ఏ సోషల్ మీడియాలో ఒక ట్రోలింగ్కు కారణమైంది అది. అందుకు ఇక్కడ రెండు రకాల అంశాలు ఉన్నాయి. లింగంనేని రమేష్కు రాజ్యసభ సీటు ఇవ్వడం తప్ప? నేనేమంటున్నానంటే లింగంనేని రమేష్కు ఎందుకు ఇవ్వకూడదు? లింగంనేని రమేష్కు రాజ్యసభ సీట్ ఇస్తే తప్పేంటి? ఇప్పుడు ఈ ప్రశ్న కూడా ఎరైజ్ అవుతుంది. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇస్తున్న వివరణ, ఆయన చెప్తున్న అంశాలు కూడా మనం తీసుకుంటే 2015 నుంచి లింగంనేని రమేష్ నాతోనే ఉన్నారు, నన్ను అభిమానిస్తారు, నా భావజాలానికి ఆయన దగ్గరగా ఉంటారు, నా భావజాలం అంటే ఆయనకి చాలా ఇష్టం అన్న అంశాలని ప్రస్తావించారు. అలాగే 2019లో నేను ఒంటరిగా పోటీ చేశాను అన్నారు. కానీ 2019లో ఆయన ఒంటరిగా అంటే లెఫ్ట్ బీఎస్పీ పార్టీలతో కలిసి పోటీ చేశారు, కానీ తెలుగుదేశం పార్టీతో లేరు కాబట్టి అంశాన్ని ప్రస్తావించారు. అలా పోటీ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీని, అప్పటి నేతల్ని ఉద్దేశించి నేను చాలా గట్టిగా విమర్శ చేస్తున్నప్పుడు కూడా లింగంనేని రమేష్ నా పక్కన నిల్చున్నారు. ఆయన తన కమ్యూనిటీని, తన సామాజిక వర్గాన్ని ఏంటి మీరు ఎట్లా మాట్లాడుతున్నారని నన్ను ఎప్పుడు ప్రశ్నించలేదు. అంటే కమ్యూనిటీ, అక్రాస్ ద కమ్యూనిటీ అంటారు కదా, బిహైండ్ ద కమ్యూనిటీ, ఆయన ఎప్పుడు కూడా లింగంనేని రమేష్ నా పట్ల అదే అభిమానంతో ఉన్నారు. అక్కడ సామాజిక వర్గం కాదు, కమిట్మెంట్, నాతో పాటు ఉన్నారు కమిట్మెంట్ అని ఆయన అన్నారు.
అయితే ఇక్కడ 2 ఇష్యూస్ తెర ముందుకు వస్తున్నాయి. లింగమనేని రమేష్కి రాజ్యసభ ఇస్తే ఖచ్చితంగా దుమారం రేగొచ్చు, వ్యతిరేకత రావచ్చు, విమర్శలు పాలవ్వచ్చు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుగానే గ్రహించారు. అంటే కొంత వ్యతిరేకత వస్తుంది అని గ్రహించారు ఆయన. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? రాజమండ్రి సమావేశంలో ఆయన ఏమన్నారు? రాజమండ్రి సమావేశంలో ఆయన అన్న మాట ఏంటంటే, జేడి లక్ష్మీనారాయణ అలాగే మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ వీళ్ళు ఉంటే రాజ్యసభ సభ్యులు ఇచ్చేవారేమో అని అన్నా. వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు వేరే ఇచ్చే ఆప్షన్ కాదు. పవన్ కళ్యాణ్ ఏంటంటే రాజమండ్రి కార్యకర్తల మీటింగ్ లో మెంటల్లీ ప్రిపేర్ చేశారు ఆయన. అంటే లింగమనేని రమేష్ నేను ఇవ్వబోతున్నాను అన్న దానికి వీళ్ళకి ఇవ్వట్లేదు, పార్టీలో ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు, కాపు సమాజం వర్గంకి ఇవ్వట్లేదు అన్నది రచ్చ జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చేవాడిని, వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు ఇంకొక ఆప్షన్ లేదు కాబట్టి అదే అంటున్నా నేను. అంటే లింగమనేని రమేష్కి ఇవ్వడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేశారు. చేస్తూ మళ్ళీ వెంటనే ఆయన ఆపుకోకుండా కంటిన్యూటీలో ఆయన మాట్లాడారు కదా, మనోహర్ గురించి నేనంటే ఇష్టపడతారు, నేనంటే ఇచ్చేస్తారు, కాపు నాయకులు కామన్ సెన్స్ లేదా, 2019లో నేను టీడీపీని తిడితే నా పక్కనే ఉన్నారు, మాతోనే ఉన్నారు, మళ్ళీ కాపు నాయకులు కామన్ సెన్స్ లేదా అన్న అర్థంలో మాట్లాడారు. అంటే ఖచ్చితంగా కొంత లింగమనేని రమేష్కి ఇస్తే వ్యతిరేకత వస్తుంది అన్నది ముందుగానే పవన్ కళ్యాణ్ గ్రహించారు. నిజంగా గ్రహించినట్టుగా ఆయన అంచనా వేసినట్టుగానే ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసిన లింగమనేని రమేష్కి రాజ్యసభ ఇవ్వడం పైన కొంత అసంతృప్తి పెళ్లిబిక్కుతోంది. అటు జనసేనలో కొందరు వ్యతిరేకత ఉన్నారు, అలాగే కాపు సామాజిక వర్గంలో కూడా కొందరు వ్యతిరేకిస్తున్న అంశం ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ చర్చ ఏంటంటే లింగమనేని రమేష్ జనసేనతోనే ఉన్నారు, విషయంలో రెండో అభిప్రాయం లేదు. జనసేన కార్యకర్త కాదు అని క్వశ్చన్ చేస్తున్నారు. రెండోది అది ఒకసారి ఒక బైట్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఆ సెకండ్ బైట్ ఒకసారి ప్లే చేయండి, దాని మీద మనం కామెంట్ చేద్దాం. లింగమనేని రమేష్ కి ఇవ్వడం మీద ఒక లేడీ రైట్ ఆలస్యం అవుతున్నట్టుంది, ఒక్క నిమిషం లోడ్ అవుతుంది. రైట్, ఈ లోపల రెడీ చేస్తున్నారు. రైట్, ఇంకా లింగమనేని రమేష్కి సంబంధించి ఆయన 2015 నుంచి పవన్ కళ్యాణ్తో శైలి అవుతున్నమాట వాస్తవం. పవన్ కళ్యాణ్తో ఆయన ఉన్నారు. రెండోది, ఇప్పుడు పార్టీకి ఆల్రెడీ కార్యాలయం ఉంది, పార్టీ ప్రధాన కార్యాలయం సంబంధించి కొంత నిర్మాణం కూడా జరుగుతోంది. వాటన్నిటికి సంబంధించి ఆయన స్థలం అది లింగమనేని రమేష్ స్థలం. అయితే ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటారు, చంద్రబాబు నాయుడు ఉన్న నివాసం లింగమనేని రమేష్ ఇది కదా, వాళ్ళకి కూడా సన్నిహితుడు కదా అంటే, నేనేమంటున్నానంటే లింగమనేని రమేష్ వాళ్ళతో సన్నిహితంగా ఉంటే తప్పేంటి? జనసేన పవన్ కళ్యాణ్తో సన్నిహితంగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు లోకేష్తో కూడా సన్నిహితంగా ఉంటే తప్పేంటి? ఇదొక కోణం. అయితే ఇప్పుడు ఏంటంటే జన సైనికులు లింగమనేని రమేష్ విషయంలో కొందరు కాపులు ప్రశ్నిస్తుంది ఏంటంటే, రాజ్యసభ ఇంకెవరు మీకు కనిపించట్లేదా, లింగమనేని రమేష్కి ఎలా ఇస్తారన్నది వీళ్ళ ప్రశ్న. అంటే వీళ్ళు వేసే ప్రశ్న ఏంటంటే సామాజిక వర్గ కోణంలోనే దీన్ని ఎక్కువగా ప్రస్తావిస్తున్నట్టుగా అనిపిస్తోంది. కానీ జనసేనలో కూడా ఒక చర్చ ఎందుకు ఉందంటే, నాదెండ్ల మనోహర్పై జనసేనలో ఒక వర్గానికి వ్యతిరేకత ఉండడం. నాదెండ్ల మనోహర్ అంటే పార్టీలో పెత్తనం చలాయించడం మీద చాలా మంది అప్పట్లో అభ్యంతరం వ్యక్తం చేశారు, ముఖ్య నాయకులు కూడా. ఆ తర్వాత అంటే 2024లో ఎప్పుడైతే 100% స్ట్రైక్ రేట్ జనసేన పార్టీకి వచ్చిందో, ఆ తర్వాత చాలా మంది కామప్ అయిపోయిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ కు మనోహర్ మీద ఎవరు ఎన్ని కంప్లైంట్స్ చేసినా కూడా పవన్ కళ్యాణ్ చాలా లైట్ గా తీసుకునేవారు అని అంటూ ఉంటారు. ఈ 100% స్ట్రైక్ రేట్ తర్వాత చాలా మంది కామప్ అయిపోయిన పరిస్థితి. అంటే గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్ని కూడా ఇక్కడ చాలా మంది మెగా అభిమానులని ఎందుకు పదే పదే అంటూ ఉన్నానంటే, జన సైనికులు మాక్సిమం మెగా అభిమానులు కాబట్టి మెగా అభిమాన సంఘాలన్నీ కలిసి కూర్చుని మాట్లాడుకుని ఈసారి జనసేన పార్టీకి సపోర్ట్ చేయాలి అని చెప్పి తీర్మానం కూడా గతంలో చేశారు. పవన్ కళ్యాణ్ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏంటంటే, కాపులు పెద్దన్న పాత్ర పోషించండి అని చెప్పేసి, కనీసం కుల భావనతోనైనా ఉండండి అని చెప్పి పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతూ వచ్చారు. రీసెంట్ గా జరిగిన మీటింగ్స్ లో ఏం చెప్తూ ఉన్నారు, అసలు ఏంటి కుల భావన ఏంటి, కులం ఏంటి, మనకి మన రాష్ట్రం ముఖ్యం, మన దేశం ముఖ్యం, దేశహితం కోసం రాష్ట్రహితం కోసం మనం పనిచేయాలి, ఈ కులాల భావన ఏంటి అని చెప్పేసి ఆయన మళ్ళీ అక్కడ డైవర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో గతంలో జనసేన పార్టీలో కీలకంగా పనిచేసిన కొంతమంది నాయకులు ఆ తర్వాత జనసేనకు దూరం అయిపోయి, ఇప్పుడు వైసీపీలో ఉండి లింగమనేని రమేష్ కి ఎందుకు మీరు
ఇచ్చారు అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మనం తీసుకుందాం. దాని మీద కూడా మీకు రెస్పాండ్ అయ్యే అవకాశం ఇస్తాను. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. ఓకే. పల్లా శ్రీనివాస్ గారు స్టేట్ పార్టీ ఒక లింగంలేని అతను ఎవరండి? అతను మన పార్టీకి ఏమైనా పార్టీలో పోస్ట్ ఉందా? అంటే మీకు ఒక ఇల్లు ఇచ్చి పార్టీ కార్యాలయానికి ఎవరైనా ఇల్లు ఇచ్చేస్తే ఆయన సంఖ నాకెత్తారా మీరు? మేము నాకండి, మేము స్వచ్ఛమైన కాపు పుట్టాను నేను. రైట్. లింగమనేని రమేష్ కి రాజ్యసభ జనసేన పార్టీ నుంచి ఇస్తే కాపులకు ఎందుకు అభ్యంతరం? అసలు వైసీపీకి ఎందుకు అభ్యంతరం? రైట్. నేను అదే అడుగుతున్నా. అంబటి రాంబాబు కూడా రెస్పాండ్ అయ్యారు, నాకు బాగా పరిచయమైన నేత. కానీ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అభ్యంతరం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరం తెలియట్లేదు. కానీ ఇక్కడ ఏంటంటే రాజకీయం వేరు, సాధారణ అంశాలు వేరు. ఇక్కడ రాజకీయమే. ఎవరు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయమే చేస్తుంది, జనసేన రాజకీయం చేస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అభ్యంతరం నాకు అర్థం కావట్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపు సామాజిక వర్గం నేతలు మాట్లాడుతున్నారు. మీకేంటి అభ్యంతరం? మీ పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదు. వాళ్ళు పరిమళత్వానికి ఇచ్చినప్పుడు మీరు పరిమళత్వానికి ఇచ్చారు, అది వాళ్ళు ఇచ్చుకోవడంలో తప్ప వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఇచ్చుకున్నారు. ఇప్పుడు డాక్టర్ కె లక్ష్మణ్ ఉన్నారు ఇక్కడ, ఆయన ఎక్కడి నుంచి? ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీ. జీవీఎల్ ఉత్తరప్రదేశ్ ఆయన అయిపోయింది, ఆయన అక్కడి నుంచి ఉన్నారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరం నాకు అర్థం కావట్లేదు. జనసేన నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు సమాజ వర్గం నేతలు వాళ్ళు రెస్పాండ్ అయిపోతున్నారు. ఇక్కడ ఒక రాజకీయం ఉంది. ఒకటి నిజంగా లింగమనేని రమేష్కి సంబంధించి అభ్యంతరం ఉంది. నేను అన్నా కదా, జనసేన కాపుల అసంతృప్తి అయితే పెళ్లిబిక్కుతోంది, అదొక పార్శ్యం. రెండో యాంగిల్లో రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని అడ్వాంటేజ్కి తీసుకోవాలనుకుంటుంది. ఎందుకు తీసుకోవాలనుకుంటుంది? కాపుల్లో ఏదైతే అసంతృప్తి ఉందో ఈ అసంతృప్తిని కొంత రెచ్చగొట్టడం ద్వారా పార్టీకి ప్లస్ చేసుకోవాలి. ఒక రకంగా పవన్ కళ్యాణ్కి కాపులకి మధ్య ఆ కొంత గ్యాప్ క్రియేట్ అవుతుందన్న నేపథ్యంలో ఆ గ్యాప్ని ఇంకా పెంచాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. కానీ రాజకీయ పార్టీయే, వాళ్ళు రాజకీయాలు చేస్తారు, వాళ్ళు స్ట్రెంత్ పెంచుకోవాలనుకుంటారు కదా. ఎప్పుడు కూడా రాజకీయ పార్టీ ఏంటంటే ప్రత్యర్థి బలహీనం కావాలని కోరుకుంటుంది. ప్రత్యర్థి బలహీనం కావడానికి అంది వచ్చే ప్రతి అవకాశాన్ని వాడుకుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అదే. కానీ జనరల్ గా చూస్తే అలా చేయకూడదు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని విషయం ఇది. లేదు, జనసేన నాయకులు మాట్లాడారంటే అర్థం ఉంది. ఎందుకు? వాళ్ళ పార్టీ వ్యవహారం కదా. వాళ్ళకి అసంతృప్తి ఉన్నా, లేదంటే లింగమనేని రమేష్ ఎంపికను స్వాగతించాలన్నా వ్యతిరేకించాలన్నా జనసేన నేతలకి ఉంది. ఆ పార్టీ వాళ్ళకి ఏదో వాళ్ళు చెప్పుకుంటారు. ఇదొకటి చూసాం లింగమనేని రమేష్ విషయంలో. కానీ ఇక్కడ లింగమనేని రమేష్కి ఇస్తే తప్పేంటన్న చర్చ ఒకవైపు జరుగుతున్నా, ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలు, మళ్ళీ రాజమండ్రి సమావేశంలో కాపులు కామన్ సెన్స్ లేదా అని మాట్లాడడం, ఆ పరిణామాల క్రమంలో ఇప్పుడు లింగమనేని రమేష్కి ఇవ్వటం అనేది కొంత దుమారం రేగుతోంది. ఒక రకంగా పవన్ కళ్యాణ్ మీరు అన్నారు కదా, పవన్ కళ్యాణ్ జాతి హితము, దేశ హితము, యాక్చువల్గా డెమోక్రటిక్గా అదే కోరుకోవాలి. మనం కూడా మీడియా జర్నలిస్టులుగా మనం ఒక కులానికి ఒత్తాసు పలకటమో, ఒక కులభావాన్ని రెచ్చగొట్టడం చేయకూడదు. కానీ అక్కడ వస్తున్నాం. కానీ ఇప్పుడు పాలిటిక్స్ ఎస్పెషల్లీ ఇండియన్ పాలిటిక్స్ కులాన్ని విడదీయలేమండి. ఇండియన్ పాలిటిక్స్ ని కులాన్ని విడదీయలేము. ఎందుకంటే నిన్న కూడా మీకు అన్నా, రెడ్లు లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ లేదు. అంటే కొన్ని సామాజిక వర్గాలు, కొన్ని పార్టీలకు స్ట్రెంత్. అలాగే జనసేనకి ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా కాపు సామాజిక వర్గమే పునాది. ఆ పునాది కొంచెం కదులుతుంది అనుకోండి, రేపొద్దున రాజకీయంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది. దానిని ఏ విధంగా సరి చేసుకోవాలి? లింగమనేని రమేష్కి ఇచ్చారు, అసంతృప్తి వచ్చింది. నాగబాబు ఏమో కొంచెం ఫెరోసియస్గా అన్నట్టుగా పెట్టారు. ఆ ట్వీట్ తర్వాత ఇంకా కోపం పెరిగింది. మీరు మీ జనసేనలో ఉన్న అసంతృప్తిని మీరు పార్టీ పరంగా ఇంటర్నల్గా మీరు కొంచెం సర్దుబాటు చేసుకోవాలి. రెండు, కాపులు కామన్ సెన్స్ లేదా, కాపులైన ఒక పార్టీ, ఈ పదాలు కూడా పవన్ కళ్యాణ్ తగ్గించుకోవాలి. లేదంటే ఇంటర్నల్ మీటింగ్లో మాట్లాడుకోవాలి. దాన్ని బహిరంగపరిచి అందరూ చూసేటట్టుగా బహిరంగపరిస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి స్ట్రెంతన్గా ఉన్న కాపు సామాజిక వర్గం ఫీల్ అవుతుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా కుల ప్రస్తావన తీసుకురారు. నాకు తెలిసి ఇప్పటి వరకు ఎప్పుడు వినలేదు. జగన్మోహన్ రెడ్డి కూడా పెద్దగా తీసుకురారు, నాకు తెలిసి ఎప్పుడు మాట్లాడలే. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎన్నికలకు ముందు, ఆ తర్వాత డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత కూడా పదే కుల ప్రస్తావన తీసుకొస్తారు. అసలు ఆయన ప్రస్తావన తేగకూడదు. నిజంగా నీకు వాళ్ళ బలంగా నీకు ఇప్పుడు నేను చెప్పే కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడికి బీసీలు, కమ్మ సామాజిక వర్గం కొందరు అండగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డికి రెడ్డిలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సెక్షన్స్ అండగా ఉంటాయి. అది క్లియర్ కట్. కొన్ని పిక్చర్స్, కొన్ని ఓట్ బ్యాంకులు అట్లా పదిలంగా ఉండిపోతాయి. అది కామన్. అలాగే పవన్ కళ్యాణ్ జనసేనకి పవన్ అభిమానులే కాదు,
జనసేనకి మెయిన్ స్ట్రెంత్ పునాది కాపు సామాజిక వర్గమే. Yes. కాపులు పవన్ కళ్యాణ్ మా నాయకుడిని ఓట్లేశారు, రాజకీయంగా ఆయనకి అడ్వాంటేజ్ అయ్యింది. ఆయన గెలిచిన స్థానాలు సంఖ్య తీయండి, గెలిచిన స్థానాల్లో కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న స్థానాల్లోనే ఆయన విజయం సాధించారు. కాపోట్లు చాలా బలంగా పడ్డారు. ఆయన గెలిచింది కూడా పిఠాపురంలో కాపు ఓటర్లు ఎక్కువ ఆయన కదా. పిఠాపురం ఎందుకు ఎంచుకున్నారు చెప్పండి మీరు? కాపులు ఉన్నారనే ఎంచుకున్నారు. వేరేది ఎంచుకోవచ్చు కదా. కానీ ఆయన కూడా మనకి ఎంత స్ట్రెంత్ కాపులు ఉన్నారు, మనకు ఓట్లు వేస్తారు, నిజంగా వాళ్ళు ఓట్లు వేస్తారు, గెలిపించారు, అంత జరిగింది కదా. అందుకు కాపు సామాజిక వర్గానికి కామన్ సెన్స్ లేదని ఎవరో నలుగురు ఐదుగురు ఎవరో ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం మీద మాట్లాడతారు, ప్రజాస్వామ్యం ఇది మాట్లాడతారు. మీరు లోపాయకారికంగా కాపు సామాజిక వర్గం ఉన్న గ్యాప్ని మీరు ఫిలప్ చేసుకోవాలి, కానీ జన సైనికుల్లో ఉన్న అసంతృప్తి ఉన్న గ్యాప్ని ఫిలప్ చేసుకోవాలి. కానీ బహిరంగంగా నాగబాబు ఏమో ట్వీట్ చేస్తారు, పవన్ కళ్యాణ్ ఏమో కామన్ సెన్స్ లేదని మాట్లాడితే ఆ సామాజిక వర్గం ఇక వీళ్ళతో కాదు అని అనుకుంది అనుకోండి, రేపు పొద్దున్న ప్రధాన ఓటు బ్యాంక్ దెబ్బతింటుంది. Yes. ప్రధాన ఓటు బ్యాంక్ దెబ్బతింటుంది. ఆ ఓటు బ్యాంక్ దెబ్బతింటడం వల్ల నష్టం కేవలం జనసేనకే కాదు, కూటమికి ఉంటుంది. కూడా ఉంటుంది. అది ఆటోమేటిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. అందుకు ఆ అడ్వాంటేజ్ పాయింట్ ఎందుకు వదులుకోవాలి? రాజకీయంగా ఎవరు వదులుకుంటాడు? అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెస్పాండ్ అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు, నేను చెప్తున్నాను కదా. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎందుకు వాడుకుంటుంది? పొలిటికల్ అడ్వాంటేజ్ కనిపిస్తుంది. కాపు సామాజిక వర్గాన్ని మెల్లగా మన వైపు తిప్పుకోవాలి, గ్యాప్ ఉంది. పవన్ కళ్యాణ్కి కాపు సామాజిక వర్గానికి ఆ గ్యాప్ పెంచితే ఆ గ్యాప్లోకి మనం దూరొచ్చు. రాజకీయంగా వాళ్ళ ప్లాన్ వాళ్ళది.